ప్రకృతి పులకరిస్తుంది, ప్రకృతి మన పలకరిస్తుంది. ఈ పంచాంగ శ్రవణాన్ని కనుక వింటే కనుక గోవుని దానం చేసిన ఫలితం కలుగుతుంది శ్రద్ధగా వింటే. ఈ సంవత్సరం నామధేయం పరాభవనామ సంవత్సరము. ప్రజల భయభ్రాంతులకు గురి అయ్యే అవకాశాలు కొన్ని సంఘటనలు కూడా లోకంలో జరుగుతాయి. తెలుగువన్ భక్తివర్ణ ప్రేక్షకులకి నూతన పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. తెలుగువన్ భక్తివన్ తెలుగువారందరికీ కూడా మనకి సంవత్సరాది ఏది అంటే ఉగాది. ఉగాది నుండే మనకు సంవత్సరం ప్రారంభం అవుతుంది కనుక ప్రకృతి పులకరిస్తుంది, ప్రకృతి మన పలకరిస్తుంది. కాబట్టి అటువంటి ఉగాది జనవరి 1 ప్రకృతి పలకరిస్తుందా, ప్రకృతి పులకరిస్తుందా? ఈ తాగుబోతులు వీళ్ళు పులకరిస్తారు తప్ప ఉగాదికి అలా కాదు. ప్రకృతే మన పలకరిస్తుంది. పులకరించి కొత్త కొత్త ధాన్యాలు, కొత్త కొత్త వస్తువులు, వేప పువ్వు, చింతపండు, బెల్లము, ఇవన్నీ కూడా కొత్త కొత్త ద్రవ్యాలన్నీ కూడా సమకూరుస్తుంది ప్రకృతి. అది ఓం ప్రకృత్యే నమః అన్నారు. ప్రకృతికి వ్యతిరేకంగా నడుచుకుంటే వికృత్యే నమః, వికృతి కలుగుతుంది. కనుక తెలుగువారందరికీ కూడా భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉండే ప్రవాస భారతీయులు సహితం కూడా మనందరం కూడా ఆచరింపవలసిన సంవత్సరాది ఏదైనా ఉందంటే ఉగాది నుండే. యుగములకు ఆది అంటే బ్రహ్మగారు యుగాలు ప్రారంభించే ముందు సంవత్సరాల్లో ప్రభవనామ సంవత్సరాన్ని, ఋతువుల్లో వసంతాన్ని, మాసాల్లో చైత్రమాసాన్ని, పక్షాల్లో శుక్లపక్షాన్ని, ఇవన్నీ కూడా మొదటిసారిగా ఏవైతే వస్తూ ఉంటాయో తిథుల్లో పాడ్యమిని, ఇలా అన్నీ కూడా బ్రహ్మగారు తీసుకుని ఈ సృష్టి రచనని చేసి నిర్వహించి పరమాత్మ అనుగ్రహంతో బ్రహ్మగారు ఈ కాలమానాన్ని నిర్దేశించి ఇది పాటించాలి అని ఆయన నిరూపించి నిర్దేశించారు, రచించారు. ఆ రోజు నుండి ఏర్పాటు చేశారు. కనుకే మనకి అందరికీ కూడా ఉగాది, మనకి ప్రతి సంవత్సరాది నుండే ఉగాది ప్రారంభం అవుతుంది. మన కాలమానం ఉగాది నుంచే చూసుకోవాలి. ఇప్పటి వరకు కూడా కాలమానాలు మనకు ఎలా ఉన్నాయంటే కృతయుగ కాలమానం 17,28,000 కృతయుగ కాలమానం. అలాగే త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు జరిగింది. సంవత్సరాలు ధన ప్రమాణం అదే మాట. అలాగే ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాల కాలమానం ఉంది. కలియుగం 4,32,000 సంవత్సరాలు. కలియుగే ప్రథమ పాదే అని చెబుతున్నాం. కలియుగంలో ప్రథమ పాదంలోనే మనం ఇంకా ఉన్నాం. ఇంకా ద్వితీయ పాదం రావాలి, తృతీయ పాదం, చతుర్థ పాదం, 3 పాదాలు ఉన్నాయి. పాదానికి పాదానికి 1,00,000 సంవత్సరాల పైనే ఉంది. ఇంకా 1,00,000 సంవత్సరాలు కూడా అవ్వలేదు చెప్పాలి, దగ్గరకు వస్తుంది. కానీ ఇప్పుడు బ్రహ్మగారికి మిట్ట మధ్యాహ్నం అయిందన్నమాట. కనుక ఇటువంటివి ఎన్నో జరగాలి. కాబట్టి ఎన్నో మహాయుగాలు జరగాలి. అప్పుడు పగలవుతుంది. మళ్ళీ కొన్ని మహాయుగాలు తగితే రాత్రి అవుతుంది. అప్పుడు బ్రహ్మగారి సృష్టిని మళ్ళీ పునః లయమైపోతుంది పరమాత్మలో. మళ్ళీ పునః సృష్టి ప్రారంభం. మళ్ళీ కృతయుగం, మళ్ళీ త్రేతాయుగం, మళ్ళీ ద్వాపరయుగం, మళ్ళీ కలియుగం అన్నీ వస్తాయి. ఇప్పుడు మనము వైవస్వత మన్వంతరంలో ఉన్నాం అన్నమాట. వైవస్వత మన్వంతరంలో పరాభవనామ సంవత్సరంలో ఉన్నాం. ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. కాబట్టి ఏమంటే జ్యోతిష్శాస్త్రం ఉందా? చాలామంది జ్యోతిష్యం లేదు, అది లేదు, ఇది లేదు అంటూ ఉంటారు కదండి. జ్యోతిష్యం లేదు, అది లేదు, ఇది లేదు అంటూ ఉంటారు. దినఫలాలు 3 నెలలు పోయిన తర్వాత మళ్ళీ అవే ఫలాలు వస్తాయి. వార ఫలాలు కూడా 3 మాసాలకు ఒక్కసారి అవే ఫలాలు వస్తాయి అనుకుంటారు, కానీ పొరపాటు అన్నమాట. కనుక ఎప్పటికప్పుడు ఏ రోజుగా రోజు చంద్రుడు మారిపోతాడు లగ్నంలో. చంద్రమానం సూర్యమానం ప్రకారంగా సూర్యుడు మారుతాడు. అవే ఫలితాలు ఎప్పుడు కూడా 3 నెలలకే రావు, 6 నెలలకి అవే ఫలితాలు తిరిగి రావు. అది పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలు. కనుక దినఫలాల్లో కూడా ఏ రోజుగా ఇప్పుడు చాలామంది ఎందుకు చూసుకోరండి, వ్యాపారాలకు ప్రారంభించుకునే ఊళ్ళు వెళ్ళే వాళ్ళు ఉంటారు, రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. ఈవేళ బాగుందా లేదా, ఈ కోర్టుకు వెళ్ళాలి, బ్యాంకుకి వెళ్ళాలి, పని మీద వెళ్ళాలి అనుకుంటాడా లేదా, తెలుసుకోవాలనుకుంటారా లేదా, అలాంటి వాళ్ళ కోసమే దినఫలాలు ఉంటాయి మనకి. అందుకే నిత్యము కూడా డైలీ పంచాంగంలో మన ఇంగ్లీషు ఇతర దేశాల వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి డైలీ అని పెట్టారు, దినఫలం అనే పెట్టేవారు. డైలీ అని ఎందుకు పెట్టి ఇతర దేశాల వాళ్ళు కూడా చూడాలనే సంకల్పంతో. కనుక ఈరోజు ఎలా ఉంది, నాకు ఈ పని చేస్తున్నాను, బాగుంటుందా బాగోదా, కలిసి వస్తుందా లేదా అనేటువంటి సందేహం కలుగుతుంది. కనుక తప్పనిసరిగా
దినఫలాలు చూసుకుంటారు. జ్యోతిష్శాస్త్రం ఉంది, మనకి వేదమే దానికి ఆధారం, సూర్యచంద్రులే సాక్షులు. కారణం జ్యోతిష్శాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షమపి గోపితం చంద్రార్క తత్ర సాక్షిణ్యే సౌతస్మార్తాది సాధనం. జ్యోతిష్శాస్త్ర మహాపుణ్యం. జ్యోతిష్శాస్త్ర మహాపుణ్యమైనటువంటిది ఎందుకు? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలు ఎలా 4 వేదాలు ఉన్నాయి, దాని ఉపవేదాలుగా జ్యోతిష్శాస్త్రం, ధనుర్వేదం అంగాలు అన్నమాట. వేదానికి అంగాలు జ్యోతిష్శాస్త్రం, ధనుర్వేదం, ఆయుర్వేదం ఉన్నాయి మనకి. తర్కం, మీమాంస ఇవన్నీ ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయండి, ఇవన్నీ పురాణాలు, ఇవన్నీ కూడా అంగాలు, ఇవన్నీ కూడా వేదానికి. కానీ వేదాంగమైనటువంటి జ్యోతిష్శాస్త్రం ఉంది. ప్రత్యక్షమపి గోపితం, ప్రత్యక్షంగా నిరూపణ చూపిస్తుంది అది. చంద్రార్క తత్ర సాక్షిణ్యే సౌతస్మార్తాది సాధనం. ఈ జ్యోతిష్శాస్త్రం ఉంది అని సాక్షులు ఎవరయ్యా అంటే సూర్యుడు, చంద్రుడే సాక్షులు. అందుకే చూడండి, చాలామంది దినఫలాల్లో కానీ వరఫలాల్లో కానీ తేడా వస్తుంది. ఒక ఆయన చెప్పేదానికి ఇంకో ఆయన చెప్పేదానికి తేడా ఎందుకు వస్తుందంటే దృక్ సిద్ధాంతం. అలాగంటే సూర్యమాన ప్రకారం, చాంద్రమాన ప్రకారంగా చెబుతాను. మనకి ఇక్కడి నుంచి కూడా ఒరిస్సాని స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి చెన్నై వరకు కూడా చాంద్రమాన ప్రకారంగానే ఉంటుంది. చెన్నై నుంచి మళ్ళీ మన కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా సూర్యమానం ప్రకారంగా వెళ్తాం. మన దేశ కాల మానాలను బట్టి వెళ్ళాలి. ఏ దేశంలో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆ కాలమానాన్ని బట్టే మనం చూసుకోవాలి ఎక్కడున్నా సరే. అంచేత నేను అమెరికాలో ఉన్నాను, ఇండియా ముహూర్తం పెట్టి ఇండియా టైం అంటే కుదరదు అన్నమాట. ఆ కాలమానంలో అమెరికాలో ఉన్నప్పుడు వాడు ఆ కాలమానాన్ని బట్టి ముహూర్తం పెట్టించుకోవాలి. కనుక సూర్యచంద్రులే సాక్షులు కనుక సూర్యుడి లగ్నం ఎక్కడుందో సూర్యుని బట్టే చూస్తారన్నమాట. అలాగే చంద్రుడు ఎక్కడున్నాడు చాంద్రమాన ప్రకారం చంద్రుని బట్టే లగ్న ప్రకారంగానే చెప్పడం జరుగుతుంది. కనుక జ్యోతిష్శాస్త్రం ఉంది, ఇది వేదాంగం, సూర్యచంద్రుడు దానికి సాక్షులు అని మనకి జ్యోతిష్శాస్త్రం చెప్ప. అది జ్యోతిష్శాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షమపి గోపితం చంద్రార్క తత్ర సాక్షిణ్యం సౌతస్మార్తాది సాధనం అని చెప్పారు. ఇంకా ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, అసలు పంచాంగ శ్రవణాన్ని ఎందుకు చేయాలి, చేయడం వల్ల ఏం ఫలితం కలుగుతుంది, చాలామందికి సందేహం. ఇది వినాలా, వినవచ్చా, వింటే ఏం ఫలితం కలుగుతుంది అంటే కనుక ఈ సంవత్సర కాలం పాటు మనం ప్రారంభించేటువంటి వ్యాపారాలు కానీ, వ్యవసాయాలు కానీ, విద్య కానీ ఏదైనా సరే ఒక్కసారి చూసుకోవడంలో తప్పే ఉంది, ఎలా ఉందో చూసుకోవాలి. కాబట్టి అసలు ఎందుకు చూడాలి, మనకి శాస్త్రం ఏం చెప్పింది అంటే కనుక శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యాం నృణం ఆయుర్వృద్ధిదముత్తమో శుభకరం సంతాన సంప్రత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణితం అని మనకి శాస్త్రం చెప్పింది. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం. ఈ పంచాంగ శ్రవణాన్ని ఉగాది రోజు వింటేటండి కళ్యాణం కలుగుతుంది. అంటే కళ్యాణం అంటే పెళ్ళని కాదు, పెళ్ళి కలుగుతుంది, కళ్యాణుడు శుభం కలుగుతుంది. దుస్వప్నాలు పోతాయి, ఉపద్రవాలు, ఉత్పాతాలు, చికాకులు ఇలాంటివి ఏ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి దోషం ఉన్నా తొలగిపోతుంది. ఇంకా ఈ పంచాంగ శ్రవణం ఉగాది రోజు వింటే ఏం కలుగుతుందో చూడండి. గంగా స్నాన విశేష పుణ్యఫలదం. గంగలోకి వెళ్ళి ఉగాది రోజు స్నానం చేస్తే ఎంత ఫలితమో, కూర్చుని శ్రద్ధగా పంచాంగ శ్రవణాన్ని వింటే గంగా స్నాన ఫలితం కలుగుతుందండి. గోదాన తుల్యాన్ రుణం. గోదానం చేయగలమా మనం? కానీ ఈ పంచాంగ శ్రవణాన్ని కనుక వింటే కనుక గోవుని దానం చేసిన ఫలితం కలుగుతుంది శ్రద్ధగా వింటే. ఆయుర్వృద్ధముత్తమో శుభకరం సంతాన సంప్రప్రదం. ఆయుష్ వృద్ధి కలుగుతుంది దీనివల్ల. చూసారా, వాళ్ళ శ్లోకాలు చదువుతారు, ధ్యాన శ్లోకాలు ఇవన్నీ చదువుతారు, గ్రహాల గురించి, రాసుల గురించి, కాలమానం గురించి, బ్రహ్మగారి గురించి చెబుతారు. కనుక ఆయుష్ కలుగుతుంది, వాళ్ళకి శుభం కలుగుతుంది. సంతానం లేనిటువంటి వాళ్ళకి ఆ గ్రహాలు తలుచుకుంటారు కాబట్టి ఆ గ్రహాల యొక్క దానివల్ల సంతానం యోగం కూడా కొంతమంది కలుగుతుంది. నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్మితం. ఎటువంటి వాడైనా సరే పంచాంగ శ్రవణాన్ని వింటే తప్పనిసరిగా ఇవన్నీ వాడికి కలుగుతాయి అని మనకి శాస్త్రంలో చక్కగా మనకి విశేషంగా చెప్పారన్నమాట.
బాగానే ఉంది. మన భక్తి వన్ తెలుగు వన్ ద్వారా ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని ఎంతోమంది భారతీయులు, ఇతర దేశాల్లో ఉండే ప్రవాస భారతీయులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ కోరిక మేరకు భక్తి వన్ తెలుగు వన్ విశేషంగా పంచాంగ శ్రవణాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. అయితే ఈ సంవత్సరం నామధేయం పరాభవనామ సంవత్సరము. ప్రభవాది 60 సంవత్సరాలలో 40వ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. పరాభవనామ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే పరాభవాబ్దే రాజాన ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సృవృష్టియః. పరాభవాబ్దే రాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టియః. ఈ సంవత్సరం రాజులు ధర్మంగా రాజ్యపాలన చేస్తారు, కానీ పరాభవాబ్ది రాజానాం ప్రాప్నువంతి పరాభవం. రాజులకి అవమానం జరుగుతుందండి. మన దేశ రాష్ట్రపతికి కానీ, ప్రధానమంత్రి గారికి కానీ, అలా ముఖ్యమంత్రులకు కానీ, ఎవరికైనా రాజులు రాజ్యపాలన చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇతర దేశాల్లో కానీ మన దేశంలో కానీ పరాభవం కలుగుతుంది. అలాగే ఇంటి యజమాని కూడా ఎక్కడో కొంచెం పరాభవాలు, నాయకత్వంగా ఉండేటువంటి వాళ్ళకి కొంచెం పరాభవం, అవమానకరమైన, మంచితనంగా ఉంటారు రాజులైతే ఈ సంవత్సరం మంచితనంగా ఉంటారు, వాళ్ళు మంచిగా పాలిస్తూ ఉంటారు. కానీ అటువంటి రాజులకి పరాభవ, అవమానం జరుగుతుంది. మీరు చూస్తారు అందరూ టీవీల్లో కూడా జరుగుతుందన్నమాట ఇది. కాబట్టి పరాభవం అవమానకరంగా జరుగుతుంది. భవంతి క్షుద్ర ధాన్యాని ప్రభూతాని సువిష్టియః. రాజ్యపాలకులకు పరాభవానికి గురి అవ్వడమే కాకుండా చిరుధాన్యాలు బాగా విశేషంగా ఫలించే అవకాశం ఉంది. ఆ మంచి మంచి ధాన్యాలు పండుతాయి, దానివల్ల చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. విశేషమైనటువంటి ధాన్యాలు వరి, అలాగే కొర్రధాన్యాలు, చామదుంపాదులు, ఇలా మంచి చాలా విశేషమైన పంటలన్నీ, అపరాలు, కాయగూరలు, అన్ని ద్రవ్యాలు కూడా విశేషంగా ఫలిస్తాయి. అంతేకాకుండా మంచి వర్షాలు కూడా ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉంది అని చెప్పారు. పరాభవనామ సంవత్సరం అంత విశేషమైన శక్తి ఉంది అని చెప్పారు. ఇదంతా బాగానే ఉందండి. బ్రహ్మగారు ఇందాక చెప్పుకున్నాం, బ్రహ్మగారు ప్రథమ వత్సరాన్ని, ప్రథమ ఋతువుని, ప్రథమ మాసాన్ని, ప్రథమ పక్షాన్ని, ప్రథమ తిథిని, పాడ్యమి తిథిని ఇలా తీసుకున్నారని చెప్పి అనుకున్నాం కదా. కానీ మాసాలలో చైత్రమాసాన్ని తీసుకున్నారు. చైత్రమాసం ఎంత గొప్పదో చూడండి. చైత్రమాస సమో మాసో న భూతో న భవిష్యతి యదా విష్ణు సమో దేవో న భూతో న భవిష్యతి యదా మూలా హి వృక్షస్య ప్రధానం సర్వతోద్భుతే తదా మాసేషు సర్వేషు మధుమాసం ప్రకజ్యతే. చైత్రమాస సమోమాసో నభూతో నభవిష్యతి అంటున్నారు. చైత్రమాసాన్ని మించిన మాసమే మరొకటి లేదు. ఎందుకని? వసంత ఋతువు, కోకిల కుహుకు గానాలతోటి, కొత్తమైన పుష్పాలు, ఫలాలు, పత్రాలు ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉత్పత్తి అవుతాయి. ఉగాది మన వాళ్ళు చేతకాక పెట్టలేదు. బ్రహ్మగారు కానీ దేవత ఋషులు కానీ ఎందుకు పాటించారు? ఇది భగవద్ విధితో మాట. భగవంతుడు రచించినటువంటి కాలమానం నిర్దేశించినటువంటిది ఇది. కనుక యుగాది అప్పట్లో క్రమేపీ కాలమానంలో యుగాదల్లా ఉగాదిగా మారింది. అది కూడా అనవచ్చు. అప్పుడు యుగముల నుండి ప్రారంభించి వస్తుంది కాబట్టి యుగాది అనవచ్చు. ఇప్పుడు ఉగాదిగా మారింది. కనుక చైత్రమాసాన్ని మించిన మాసం మరొకటి లేదని, వసంత ఋతువు, ప్రకృతి పులకరిస్తుంది. ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా, చెట్లు చూడండి, ఇలా పట్టణాల్లో ఉంటాం కదా, పల్లెటూర్లు వెళ్ళాలి, అరణ్య ప్రాంతాలకు వెళ్ళాలి, చక్కగా ప్రకృతి అంతా ఎంతో పుష్పాలతోటి, పత్రాలతోటి కనువిందు చేస్తుంది. అనేక ఫలాలతోటి, పుష్పాలతోటి కూడా, కోకిల యొక్క కుహుకుహు గానాలతోటి కూడా చాలా ఆనందకరంగా కొత్త సంవత్సరం మనకి కనిపిస్తుంది. ఇదంతా కూడా దేవతలు నిర్దేశించిన కాలమానం ప్రకారంగా జరుగుతుందన్నమాట. కనుక యదా విష్ణు సమో దేవో న భూతో న భవిష్యతి. విష్ణు చాలా, పరమాత్మ చాలా
గొప్పవాడు పరమాత్మను ఆరాధించాలి. యదామూలాహి వృక్షస్య ప్రధానం సర్వతోద్యుతే, శాశ్వతమైన వృక్షాల్లో అశ్వత్థ వృక్షం అని చెప్పారు ప్రధానమైనటువంటి. తదామాశేషు సర్వేషు మధుమాసం ప్రకజ్యతే, అన్ని మాసాల కంటేనూ కూడా తదామాశేషు సర్వేషు మధుమాసము, చైత్రమాసానికి పేరు మధుమాసము, వైశాఖ మాసం, వచ్చే వైశాఖ మాసానికి మాధవ మాసము అన్నారు. ఇది మధుమాసం, మధువుని అంటే ఆనందాన్ని, తేనెలా ఉంటుంది మన ఆనందాన్ని ఇస్తుంది మధుమాసం. అందుకే చూడండి, చైత్రమాసంలోనే రామచంద్రుడు పుట్టాడు. రాముల వారి కళ్యాణం కూడా చైత్రమాసంలోనే జరుగుతుంది. ఇవాళ నుండి కూడా చైత్రపాడ్యం వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. రాముల వారి కళ్యాణం అయిన తర్వాత అందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. స్వామి కళ్యాణం అయ్యాకనే మానవుల కళ్యాణం. రాముడి కళ్యాణం లోక కళ్యాణం కోసమైతే మన కళ్యాణాలు మన కోసం చేసుకుంటూ ఉంటారు. ప్రాజాపత్యం గృహస్థాశ్రమ ధర్మం కోసం వివాహాలు చేసుకుంటూ ఉంటారు. రాముల వారి కళ్యాణం అయ్యాకనే చేసుకుంటారు. ఇది మధుమాసం, కోరికలు పుడుతూ ఉంటాయి, కావాలంటే చూసుకోండి. కోరికలు కలుగుతాయి పురుషులకి స్త్రీలకి, కనుక మధుమాసం కాబట్టి ప్రకృతి పులకరిస్తుంది కూడా, మానవుడికి ఆహ్లాదకరంగా ఆనందంగా కోరికలు ఉంటాయి కాబట్టి వాటి కోసమై ఈ మధుమాసము అన్నారు. ప్రకృతిలో అన్ని జీవరాశులకి ఆనందం కలుగుతుంది ఈ ఉగాది నుంచే, కనుక అంత చెప్పారు, విశేషంగా చెప్పారు. అటువంటి చైత్రమాసంలో పాడ్యమి రోజుని ఈ ఉగాది ఉంటుందని, ఈ ఉగాది రోజుని ఏం చేయాలి అంటే కనుక తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తం 4:30 నుండి 5:30 లోపుగా లేవాలి. కనీసం 4 గంటల నుండి లేస్తే 3:30 సమయం నుంచి కానీ లేచి 5:30 లోపుగానే లేచి చక్కగా తలంటి స్నానం చేసుకుని, నది దగ్గరగా ఉండే నదీ స్నానం చేసి, నూతన వస్త్రాలు పసుబొట్టు పెట్టుకుని నూతన వస్త్రాలు ధరించి గృహదేవత ఆరాధన చేసుకోవాలి. ఇంట్లో తల్లిదండ్రులు, అత్తమామలు, పెద్దలు ఉంటే వాళ్ళకి నమస్కారం చేసుకుని వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి. తర్వాత ఉగాది పచ్చడి అంటే నాకు అంత ఇష్టం ఉండటం లేదు. ఉగాది ప్రసాదం అంటే చాలా బాగుంటుందేమో, కాబట్టి ఉగాది ప్రసాదాన్ని స్వీకరించాలి. మన వాళ్ళు ప్రసాదం అంటే తినరని చెప్పి పూర్వకాలం పెద్దలు యుక్తిగా వాళ్ళు పచ్చడి అంటే గమ్ము తొందరగా తింటారు, పచ్చడి అన్నారు. కానీ ఉగాది ప్రసాదం ఇదన్నమాట. దైవికంగా చూస్తే శతాయువజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారీష్ట వినాశాయ నింబకుసుమ కందలీ భక్షణం అన్నారు. శతాయువజ్రదేహాయ, ఇగో నేను ఈ ఉగాది పచ్చడిని ఈ రోజుని కొత్త సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో ఈ ఉగాది పచ్చడి సేవిస్తున్నాను కాబట్టి శతాయు వజ్రదేహాయ, నా దేహం 100 వజ్రాయుధాల యొక్క శక్తి కలిగి ఉండాలి అంటే బలంగా ఆరోగ్యంగా ఉండాలి, తింటే ఉంటారు అని అర్థం అన్నమాట. సర్వసంపత్కరాయ చ, నాకు సర్వసంపదలు కూడా కలగాలి, డబ్బులు ఒకటే కాదు కదా, సర్వసంపదలు సర్వారిష్ట వినాశాయ, నాకు ఏ విధమైన చెడు లేకుండా, ఏ విధమైన అరిష్టాలు లేకుండా ఉండాలి. అలా ఉండాలని ఇదిగో ఈ కొత్త సంవత్సరం రోజునే ఈ పరాభవనామ సంవత్సరంలో నింబ కుసుమ కందలీ భక్షణం, ఆకులతోటి, కుసుమం అన్నాడు కదా, ఆకులతో కూడా, ఆకులు పువ్వులు కూడా వేసుకోవాలి. చక్కగా ఆ యొక్క 2-3 ఆకులు వేసి తప్పులేదు. కాబట్టి అటువంటి అదే వేపాకులు కూడా తింటారు ఎప్పటి నుంచో కూడా. ఈ ఉగాది పచ్చడి చక్కగా ప్రాతకాలం తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, మనం తినేయడం కాదు, పెద్దవాళ్ళు చేతుల మీదుగా తీసుకుని ఇంట్లో కూడా నైవేద్యం పెట్టుకుని, నైవేద్యం పూర్తయిన తర్వాత పెద్దవాళ్ళు పెడతారు, చక్కగా 2 చేతుల్లో తీసుకుని ఆ ఉగాది పచ్చడి 3 సార్లు స్వీకరించి చేతులు కడుగు పెద్దవాళ్ళు ఆశీస్సులు తీసుకుని దేవాలయాన్ని వెళ్ళి ఆ నారాయణుడు, పరమశివుడు, అమ్మవారు భేదభావం లేకుండా, శివకేశుని భేదభావం లేకుండా, అమ్మవారు భేదభావం లేకుండా మీకు ఇష్టమైన దేవాలయం దగ్గరగా ఉండి అక్కడ వెళ్ళి దేవతా దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుని, కొత్త సంవత్సరం ప్రారంభమైంది స్వామి, ఈ సంవత్సరం అంతా నాకు జయంగా ఉండాలి, దానివల్ల మీకు శ్రేయస్సు కలుగు, ఉగాది ఒక్కరోజు ఈ పాటిస్తే సంవత్సరం అంతా బాగుంటుంది. ఉగాది పచ్చడి ఎందుకు పెట్టారు దైవికంగా మీకు చెప్పాను, ఆరోగ్యపరంగా చెప్తాను వినండి. ఆరోగ్యంగా పరంగా ఏమిటంటే మన పెద్దలు ఏం చెప్పారంటే వాత పిత్త కపాలు ఉంటాయి దేహంలో, వాతము పిత్తము కపము మీకు తెలుసు కదా. కాబట్టి ఈ వాత పిత్త కపాలు ఎప్పుడూ కూడా దేహంలో ఉంటాయి, అవి ఎక్కువగా ఉంటాయి, ఒకసారి ఎక్కువైపోతూ ఉంటాయి, తక్కువైపోతూ ఉంటాయి. అలా ఉండకుండా ఉండడం కోసం సంవత్సరం ప్రారంభంలోనే ఉగాది పచ్చడిని పెట్టడం జరిగింది. ఈ ఉగాది పచ్చడి ఈ వేళ తినటం వల్ల ఏమవుతుందంటే వాతం పెరిగిపోవడం కానీ, కపం పెరిగిపోవడం కానీ, ఏమంటే పిత్తం పెరిగిపోవడం కానీ ఇవి లేకుండా శరీరంలో దేహాన్ని సమస్థితిలో ఉంచేటువంటి శక్తి ఉగాది పచ్చడికి ఉంది. ఇది ఋషుల యొక్క సైన్స్ అన్నమాట, ఋషుల యొక్క సైన్స్ ఇది. కాబట్టి వాళ్ళు చెప్పి ఆ విధంగా కాపాడుతుంది. ఇంకా సాంప్రదాయం ఏం చెప్పిందో చూద్దాం.
ఉగాది పచ్చడి ఉగాది రోజు తినటం వల్ల సాంప్రదాయంగా మన పెద్దలు ఏం చెప్పారంటే, సాంప్రదాయం ఏం చెప్పారంటే, జీవితంలో తీపి ఉంటుంది, ఆనందాలుంటాయి. పులుపు ఉంటుంది, రోగాలుంటాయి. చేదు ఉంటుంది, కష్టాలుంటాయి, ఏడుపులుంటాయి, బాధలుంటాయి. ఇలా మానసిక అశాంతులుంటాయి. ఇవన్నీ కూడా జీవితం అంటే ఇదేరా అని సింబాలిక్‌గా మనకు ఉగాది పచ్చడి తెలియజేశారు పెద్దవాళ్ళు. అంటే ఒక తీపే కాదురాయన, తీపే సేకరించేయకూడదు, జుర్రే కూడా స్వీటే. కారం కూడా తింటూ ఉండాలి, చేదు తింటూ పులుపు ఆ జీవితం అంటే అదే అని చెప్పి ఉగాది పచ్చడి రూపంలో పెద్దలు మన సాంప్రదాయం చెప్పిందన్నమాట. ఆ విధంగా తినటం వల్ల ఇదిరా అని ఒక పక్కన సాంప్రదాయం ఏం చెప్పిందో మీకు చెప్పాం. ఒక పక్కన రోగబాధ ఏవి లేకుండా ఈ సంవత్సర కాలం పాటు ఉగాది రోజు పచ్చడి తినడం వల్ల వీలైతే 2-3 సార్లు కలుపుకు తినడం, మరేం ఈ చైత్ర మాసంలో 4-5 సార్లు తినడం తప్పేం లేదు. అయితే ఉగాది రోజు తినడం వల్ల ఏమవుతుందంటే, సంవత్సర కాలం పాటు రాబోయేటువంటి ఈ సంవత్సరం అంతా కూడా ఏ రోగాలు లేకుండా, అనారోగ్య సమస్యలు లేకుండా, కఫవాతాలు కానీ, ఈ పెరాలసిస్, తర్వాత మనకి క్యాన్సర్లు, ఈ అనారోగ్య సమస్యలు, కాళ్ళు చేతులు పడిపోవటం, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇటువంటి దోషాలు ఏవి రాకుండా, జ్వరబాధలు లేకుండా ఉండడం కోసం పెట్టారు ఇవన్నీ. చూసారా ఎంత ఉందో. శాస్త్రం ఏం చెప్పింది? శరీరం వజ్రాయుధంలా ఉండాలి, సర్వసంపత్తులు కలగాలి, సర్వ అరిష్టాల నివారణ కావాలి అని మన హైందవ సనాతనమైన సాంప్రదాయంలో మన నిరూపణ అన్నమాట. అదే సైన్స్లాగా మనకేం నిరూపించవలసిన అవసరం లేదు. ఉగాది పచ్చడి తినాలి. ఉగాది పచ్చడి తినమన్నారు కానీ మిట్ట మధ్యాహ్నం 1 గంటకి 12 గంటలకి లేచి అప్పుడు స్నానం చేసి ఉగాది పచ్చడి తింటే ఈ ఫలితాలు ఏవి కలగవు అని కూడా చెప్పడం జరుగుతుంది. తెల్లవారుజాము లేవాలి, కనీసం 6:30 6 గంటల లోపుగానే ప్రాతకాలం కాఫీలు అవన్నీ కాదు, ముందు ఉగాది పచ్చడి తిన్న తర్వాతే మీరు కాఫీలు అవన్నీ తినాలి, తాగాలి. ఉగాది పచ్చడే ప్రధానం. ఉగాది రోజు తల్లిదండ్రుల ఆశీస్సులు, కొత్త బట్టలు, పిండి వంటలు, బంధువులు కలుసుకోవడం, అమ్మవారికి కూడా పూర్ణంబూర్లు అవన్నీ ఉండే నైవేద్యాలు. కొత్త సంవత్సరం కాబట్టి అమ్మవార్ల గ్రామదేవతను కూడా ఆరాధించి కృతజ్ఞత తెలియజేసుకునేటువంటి రోజు కూడా ఉగాదే కనుక అమ్మవారి తీర్థాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అమ్మవారికి కూడా గ్రామదేవతకు కూడా మన గ్రామాన్ని మన రక్షిస్తుంది కాబట్టి ఆవిడ కూడా నైవేద్యాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు చాలామంది సాంప్రదాయాలు అనేక రాష్ట్రాల్లో. ఈ విధంగా చెప్పారు. ఉగాదికి ఇంత ప్రాధాన్యత ఉంది పచ్చడి తినడం వల్ల. ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి రాజ్యాల్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, ఈ మంత్రులు ఎలా ఉంటారో ఈ లోకాన్ని పాలించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. బ్రహ్మగారు నిర్దేశిస్తారు. పరమాత్మ యొక్క నిర్దేశం మేరకు ఈ యొక్క దేవతలు మీరు ఈ పాలన చేయండి, ఈ పోస్ట్ మీకు ఇస్తున్నాం అని ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఈ సంవత్సరం మనకి రాజు బృహస్పతి, దేవగురువు అన్నమాట. ఈ సంవత్సరం రాజుగారు గురువుగారు అయితే కనుక, గురుడు బృహస్పతి అయితే కనుక ఎలా ఉంటుందో చూడండి. ద్విజాతయ కర్మరత స్వధర్మగా సన్మార్గగా సుభిక్షమారోగ్యం సుఖీ ప్రజానాం సువిష్టిర్దధిపతే సురేజే. ద్విజాతయ కర్మరత స్వధర్మగ సన్మార్గ సుభిక్షమారోగ్యం సుఖీ ప్రజానాం సువుష్టి అన్నారు. రాజుగారు, దేవతల పాలించే గురువుగారు బృహస్పతి గారు ఈవేళ మనకి రాజుగా ఉన్నారు. ఏ వారం అయితే వస్తుందో ఆ వారానికి అదే రోజు, ఈ వారం గురువారం వచ్చింది కాబట్టి ఉగాది రోజు ఈవేళ గురువే రాజు. ఈ సంవత్సరం అంతా రాజుగారు గురువుగారు బృహస్పతి గురువుగారు అయితే ఎంత బాగుంటుందో చూడండి. ఆయనే గురువు కాబట్టి ఈ రాజుగారు గురువుగారే రాజుగారు అయ్యారు కాబట్టి అలా అవ్వడం వల్ల లోకంలో ధర్మం ఉంటుంది, న్యాయంగా ఉంటారు, భక్తి ప్రపత్తులు ఉంటాయి, యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉంటాయి. బ్రాహ్మణులు ధర్మం మీద ఆసక్తి కలిగి ఉంటారు, వాళ్ళ ధర్మ మార్గంలో ప్రవర్తిస్తారు. యజ్ఞయాగాది క్రతువులు వీళ్ళందరూ కూడా ఆచరిస్తారు. రాజులు నీతిమంతులై మంచి మార్గంలో నడిచే అవకాశం కూడా ఉంది. ప్రజలు ఆరోగ్యంగా సుభిక్షంగా పాడి పంటలతోటి ఈ విశ్వమంతా కూడా మనకి గురువుగారు రాజుగారు అవ్వడం వల్ల అంత బాగుంటుంది. ఈ సంవత్సరం చాలా బాగుంది అన్నమాట. కానీ పేరుకు పరాభవం అయినప్పటికీ ఒక పరాభవాలు లేకుండా గురువు అనేవాడు ఉంటే కాపాడతాడు కదండి. గు అంటే అజ్ఞానం, రు అంటే తొలగించేటువంటి అజ్ఞానాన్ని తొలగి జ్ఞానాన్ని ఇచ్చే గురువుగారు బృహస్పతి గారు. గురువుగారు ఈ సంవత్సరం రాజు ఆయన. ఇక మంత్రి కుజుడు. మంత్రి గారు కుజుడైతే ఎలా ఉంటుందో చూడండి. ఈ సంవత్సరం పురగ్రామ వనాదీని దహ్యంతే వన్నినామృశం వృష్టిర్మధ్య భవేద్యుద్ధం మంత్రిణ్యేవ నిజే సతి. పురగ్రామ వనాదీని దహ్యంతే వన్నినాభృశం.
వృష్టిర్మధ్య భవే యుద్ధం మంత్రిన్యే నిజే సతి అన్నారు. అక్కడేమో గురువుగారు రాజు అయితే మంత్రి కుజుడయ్యాడు. కుజుడు అవ్వకూడదన్నమాట. కుజుడు మంత్రి అవ్వడం వల్ల ఎలా ఉంటుందంటే ఈ సంవత్సరం గ్రామాలు, పట్టణాలు, అడవిలు కూడా అగ్ని ప్రమాదాలు, అరణ్యాలు దహించుకుపోతాయి. కారు చిచ్చు, అగ్ని పర్వతాలు, ఎక్కడ చూస్తే షాపింగ్ కాంప్లెక్స్లు అంటుకోవడం, ఇలా రకరకాల అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. స్వల్ప వృష్టికరంగా ఉంటుంది. రాజులకి యుద్ధ భయం ఉంటుంది. ఇతర దేశాల్లో కానీ రాజులకి యుద్ధాలు కూడా జరిగే మంత్రి ఎందుకంటే గురువుగారు అయినా కానీ మంత్రి కానీ గురువుగారు ఈయన ఏమంటారా అలా ఉందరా మిగతాలు అందరూ బాగానే ఉన్నారా అంటే లేదు గురువుగారు యుద్ధం చేసేద్దాడు, వాడు ఎలా అన్నాడు యుద్ధం చేద్దాం అని కొట్టేద్దాం అంటాడు అన్నమాట. ప్రోత్సహిస్తూ ఉంటాడు గురువుగారిని కుజుడు అన్నమాట. కనుక జాగ్రత్తగా ఉండాలి. మన భారతదేశానికి పర్వాలేదు, ఇతర దేశాల్లో బట్టికి పరస్పరం రాజులకి కూడా ఈ సంవత్సరం కూడా యుద్ధాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. రాజులకి అవమానం జరిగే అవకాశం ఉంది. పరాభవనామ సంవత్సరం కాబట్టి లోకల్లో కామం ఎక్కువగా పెరిగిపోతుంది ప్రజలకి. అలాగే క్రోధం కూడా ఎక్కువగా పెరిగే అవకాశం, రోగభయం కూడా ఉంటుంది. మంత్రి కుజులవడం వల్ల రోగభయం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రెండవది సస్యాధిపతే సోమ, సస్యాధిపతి చంద్రుడు అయ్యాడండి. సస్యాధిపతి చంద్రుడు అవ్వడం వల్ల వర్షంతి మేఘచ్చ జలం దరిత్ర్యం వృతి వ్యతితరోగ సుఖినో జనాశ్చ గావో బహుక్షీరదుగా భవంతి సైన్యాధిపత్యే మృంగలాంఛనస్య. వర్షంతి మేఘశ్చ జలం దరిత్ర్యాం వ్యతిరోగ సుఖినో జనాశ్చ గావో బహుక్షీర బహుక్షీర దుగభవంతి సైన్యాధిపతే మృంగలాంఛనస్య అంటున్నాడు. భూమి అంతటా కూడా మేఘాలు చక్కగా వర్షిస్తాయి. ఎందుకంటే చంద్రుడే కనుక సస్యాధిపతి. సస్యాలకు అధిపతి ఆయనే దీనికి అయ్యాడు. ఆయన వర్షాలు బాగా పడతాయి. ప్రజలు రోగము లేని వారే ఆరోగ్యవంతులుగా కూడా ఈ చంద్రుడు చేస్తాడు. సుఖంగా ఉంటారు. పశువులు సమృద్ధిగా ఉంటే మంచి పాలు ఇస్తాయి అన్నమాట అండి. చాలా బాగుంటుంది. సేనాధిపతి అన్నమాట అండి. సేనాధిపతి చంద్రుడు అయ్యాడు. సేనాధిపతి చంద్రుడు అవ్వడం వల్ల ఏమవుతుందంటే మంచి వర్షాలు పడటం, మేఘాలు బాగుండటం, రోగాలు లేకుండా ఉండడం, సుఖంగా ఉండటం, పశువులు పుష్కలంగా పాలు ఇవన్నీ కూడా చంద్రుడు సేనాధిపతి అన్నమాట. మంత్రి గారు గురుడేమో రాజు అయితే, మంత్రి గారేమో కుజుడైతే, సేనాధిపతి చంద్రుడు అయ్యాడు కాబట్టి ఈ విధంగా ఉండదు. సేనాధిపతి చంద్రుడు సస్యాధిపతి ఎవరైతే రాజు అయ్యారో ఆ రాజుగారే గురువుగారే ఇవాళ సస్యాలకి అధిపతి అయ్యారు. భవంతిగా వసుధుగా ఫలిత వృక్షజాతయ నీతియుక్తస్తదా భూపా జీవే సస్యాధిపతే భవంతిగావ సుధుగా ఫలిత వృక్షజాతయ నీతియుక్త సదా భూపాజీవే సస్యాధిపతే సతి అంటున్నారు. కాబట్టి గురువుగారు సస్యాలకి అధిపతి అయ్యాడు కాబట్టి పశువులు చక్కగా పాలిచ్చును, వృక్షజాతులు సమృద్ధిగా పాలిచ్చును, ప్రజాపతి నీతి కోవిదులే ఉండగలరు, మంత్రులు కూడా నీతి కోవిదులే ఉంటారు అని చెప్పారు. ఈ సంవత్సరం ధాన్యానికి అధిపతి బుధుడు అయ్యారు. ధాన్యాధిపతి బుధుడైతే కనుక మధ్యపుష్టిర్మధ్య సస్య మేఘవాతేన పీడిత త్రసర్వ నరాణాంచ బుధే ధాన్యాధిపతే సతి. మధ్యపుష్టిర్మధ్య సస్య మేఘవాతేన పీడిత అంటున్నారు. సర్వాణాంచ బుధే ధాన్యాధిపతే సతి. బుధుడు ధాన్యాధిపతి అయితే మేఘాల మధ్యమముగా వర్షిస్తాయి, సస్యాలు స్వల్పంగా ఫలిస్తాయి, మేఘాలు గాలి చేత వెగరగొట్టబడతాయి, ప్రజల భయభ్రాంతులకు గురి అయ్యే అవకాశాలు కొన్ని సంఘటనలు కూడా లోకంలో జరుగుతాయి అన్నారు. ఇంకా అర్ఘాధిపతి, ఈయన అర్ఘ్యాధిపతి అంటారు. అర్ఘాధిపతి కనుక చంద్రుడే అయ్యాడు. ఈయన చంద్రుడు అయితే కనుక సుపుష్టి సర్వ సస్యాన్య అభివృద్ధి ప్రజాపతే మహతి చార్గవృద్ధిస్య చంద్రే అర్ఘాధిపతి. ఈ అర్ఘాధిపతి అర్ఘ్యాధిపతి చంద్రుడైతే కనుక అన్ని దేశాల్లోనూ కూడా భారతదేశం అన్ని దేశాల్లో పాడి పంటలు బాగుంటాయి. మంచి వర్షం కురుస్తుంది ఈ సంవత్సరం భూమి మీద. ఏమండి దానివల్ల
అభివృద్ధి, ఆ దేశాలకు ఆయా పంటలు బాగా ప్రతి దేశంలో కూడా ఈ భూమి అంతా మంచి మంచి పంటలు పండుతాయి, మంచి మంచి వర్షాలు పడతాయి. ఈ సంవత్సరం చాలా మంచి మంచి వస్తువులు కూడా లభ్యం అవుతాయి. ఇక రెండవది మేఘాధిపతస్య సోమః, మేఘాధిపతి కూడా చంద్రుడు అయ్యాడు. మేఘాధిపతి చంద్రుడైతే ఎలా ఉంటుందో చూడండి. సుపుష్టి సర్వదేవానాం ఫలిత ధాన్యజాతయ బహుక్షీర ప్రదాగావో మేఘాదీశా నిశాకరే. నిశాకరుడు అంటే చంద్రుడు కనుక మేఘాధిపత్యం లభించింది కాబట్టి అన్ని దేశాలకు సమస్తమైన సస్యములు పుష్కలంగా కురిపిస్తాడు. మంచి వర్షాలు కూడా కురుస్తాయి. అన్ని రకాల ధాన్య జాతులు బాగా ఫలిస్తాయి కాబట్టి పశువులు పుష్కలంగా పాలిస్తాయి. రైతులందరికీ అదే చెబుతున్నాయి, ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. రైతులందరూ కూడా భయపడవలసిన అవసరం లేదు. రైతులందరికీ కూడా ఈ సంవత్సరం చాలా గురువుగారు అవ్వడం వల్ల, చంద్రుడు కూడా మనకి సస్యాధిపతి అవ్వడం వల్ల గ్రహాలు అనుకూలంగా భూమి బాగా పండుతుంది. రైతులకు 4 డబ్బులు కనిపిస్తాయి, మంచి పెట్టుబడి పెడతారు, మంచి దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంది. రైతులు ఎవరో కూడా ఏ విధంగా బెంగా పెట్టుకోకుండా చక్కగా మీరు పంటలు వేసుకోండి, మంచి మంచి అధికమైన ఫలితాలు అందరూ కూడా పొందండి అని చెబుతూ ఉన్నాం. రసాధిపతి శని, రసాధిపతే శని, రసాధిపతి శనేశ్వరుల వారు అవ్వడం వల్ల తిలమాష కులుత్తాధి కృష్ణధాన్యాని యాని చ కృష్ణ భూమి సుఫలిత మందే యదా రసాధిపే. శనేశ్వరుల వారి రసాధిపతి అయ్యారు కాబట్టి నువ్వులు, మినుములు, ఉలవలు అంటే అపరాలు బాగా పండుతాయి. ఎర్రటి భూములు, నల్లటి భూములు, ఎత్తైన ప్రదేశాలు బాగా పంటలు బాగా పండుతాయి. నల్లధాన్యాలు, నల్ల భూములు చక్కగా కూడా ఫలించే అవకాశం ఉంది. నీరసాధిపతి కూడా గురువుగారే అయ్యారు. పోగి ఫలానకిల రత్న సువర్ణ ధాన్య కార్పాస చర్మ కుసుమాని చ చందనాని చ వృద్ధ్యమాయుర్ధ్వజగణ సుఖినో భవతి భూమేచ్చ నీరసాపతే సురరాజ పూజ్యే. పోగి ఫల నకిల రత్న సువర్ణ ధాన్య కార్పాస చర్మ కుసుమ చందనాచ వృద్ధి అంటున్నాడు. ఆయుర్వృద్ధించ జగానాం సుఖినో భవంతి భూమేచ నీరసాధిపతి సురరాజ పూజే. రత్నాలు బాగా ఉంటాయి, బాగా ఉత్పత్తి అవుతాయి, బంగారం బాగా దొరుకుతుంది ప్రభుత్వాలకి, ధాన్యం బాగా పండుతుంది, దూది అంటే పత్తి పంటలు బాగుంటాయి, చర్మ వస్తువులు, పువ్వులు బాగా ఫలిస్తాయి, తర్వాత పండ్లు ఫలిస్తాయి, మంచి గంధం బాగా ఉత్పత్తి అవుతుంది, మంచి అభివృద్ధి ద్విజులు శుభదాయకంగా బ్రాహ్మణులకు చాలామంది యజ్ఞయాగాది కర్తువులు చేసి మంచి భక్తి ప్రపత్తులతో వాళ్ళు సన్మార్గంలో ఉంటారు. పురోహితాది ఫలానాం క్రూరగ్రహ ఫలం క్రూరం శుభగ్రహం గ్రహఫలం శుభం పురోహితాది సర్వేషాం భవేదీష సముద్భవ. శుభఫలాన్నే పురోహితుడు కూడా మంచివాళ్ళే కూడా శుభఫలాన్నే ఇస్తున్నారు. ఇది ఎలా ఉండగా మనకి ఈ సంవత్సరం కూడా పశుపాలకుడు కృష్ణుడయ్యారు, పశువుల రక్షకుడు కాపలాధార్య బలరాముడు అన్నదమ్ములయ్యారు. దానివల్ల చాలా విశేషంగా బాగుంటుందన్నమాట ఈ సంవత్సరం. అస్మిన్నబ్దే శ్రీకృష్ణ పశుపాలక గోష్ఠప్రాపక బలరామ గోష్ఠ బహిష్కర్త శ్రీకృష్ణ పశుపాలక గోష్ఠ బహిష్కర్త చ శ్రీకృష్ణ ఫలం. ఈ సంవత్సరం పశుపాలకుడు శ్రీకృష్ణుడు పాలించేటువంటి వాడు, అలాగే బలరాముడు కూడా గోష్ఠ బహిష్కర్త. కృష్ణుడైతే కనుక బలరాముడు గోష్ఠ బహిష్కర్త చ, ఆయన కాపలాధారుడుగా ఉండి అన్నగారికి తమ్ముడికి సాయంగా ఉంటాడు కాబట్టి ఈ బలరాముడు కృష్ణుడు కూడా నిరంతరం కూడా గోష్ఠపాపకస్య బలరామస్య అనే బలరాముడు కాపలాధారుడుగా ఉంటాడు, రక్షకుడుగా కృష్ణుడు ఉంటాడు కాబట్టి చాలా పశువులు సమృద్ధిగా ఉంటాయి. పశువుల యొక్క ఉత్పత్తి పెరుగుతుంది, క్షీరం సమృద్ధిగా దొరుకుతుంది. కాబట్టి ఒరిజినల్ పాలే తాగండి అందరూ కూడా. పశువులు కూడా సమృద్ధిగా ఉంటాయి అని మనకి ఈ సంవత్సరం చెప్పడం జరిగింది. నవనాయక ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరం రాశి ఫలాలు, నక్షత్రాలు, కందాయ ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ సంవత్సరం విశేషంగా మనకి నక్షత్రాల రీత్యా, రాసుల రీత్యా కూడా ఎలా ఉందో చూద్దాం. ఈ సంవత్సరం
నక్షత్రాల రీత్యా అశ్విని రెండు మూడు నాలుగు నక్షత్రాలు చెబుతాను, వాళ్ళకి ఎలా ఉంటుందో నలుగురికి చూద్దాం. అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ నక్షత్రాల వారికి వస్త్ర అలంకారము, వాహన ప్రాప్తి కలుగుతుంది, బాగుంది. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రం వారికి అనారోగ్య సమస్యలు, వ్యాధులు, వైద్య చికిత్సలు ఉండే అవకాశం. కృత్తిక, మక, అనురాధ, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఆయుర్దాయం పెరుగుతున్న, లాభం కూడా ఉంది, అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం. రోహిణి, పొబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రం వారికి స్థిరాస్తులు, ధనాదాయం అనుకూలంగానే ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉంది. మృగశిర, ఉత్తర, మూల, పూర్వాభాద్ర సమస్యలు, మనోవిచారం, మానసిక అశాంతి కొంచెం గురి అయ్యే అవకాశం మిశ్రమంగానే ఉంది వీళ్ళకి. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాల గౌరవ మర్యాదలు, సన్మానాలు, ధనలాభం. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి వాళ్ళకి వాహన ప్రమాదాలను జాగ్రత్తగా ఉండాలి, మిశ్రమంగా ఉంది. ధనధాన్య వృద్ధి కలుగుతుంది, ఖర్చులు కూడా కొంచెం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కందాయ ఫలాల్లో ఒక్కొక్క నక్షత్రానికి కూడా 3 అంకెలు ఉంటాయి, అవి చెబుతాను. ఏ నక్షత్రం వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 4-0-0, ముందు 4 ఉంది కాబట్టి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ 4 మాసాలు చాలా బాగుంది. కింద తర్వాత 0 ఉన్నాయి, 8 మాసాలంత అనుకూలం కాదు, అర్థం కావడం కోసం ముందుగా చెప్పా. భరణి నక్షత్రం 7-1-2, కృత్తికా నక్షత్రం 2-2-4, రోహిణి నక్షత్రం 5-0-1, మృగశిర నక్షత్రం 0-1-3, ఆరుద్ర నక్షత్రం 3-2-0, పునర్వసు నక్షత్రం 6-0-2, పుష్యమి నక్షత్రం 1-1-4, ఆశ్లేష నక్షత్రం 4-2-1, మకా నక్షత్రం 7-0-3, పుబ్బా నక్షత్రం 2-1-0, ఉత్తరా నక్షత్రం 5-2-2, హస్తా నక్షత్రం 0-0-4, చిత్తా నక్షత్రం 3-1-1, స్వాతి నక్షత్రం 6-2-3, విశాఖ నక్షత్రం 1-0-0, అనురాధ నక్షత్రం 4-1-2, జ్యేష్ఠ నక్షత్రం 7-2-4, మూల నక్షత్రం 2-0-1, పూర్వాషాఢ నక్షత్రం 5-1-3, ఉత్తరాషాఢ నక్షత్రం 0-2-0, శ్రవణ నక్షత్రం 3-0-2, ధనిష్ట నక్షత్రం 6-1-4, శతభిష నక్షత్రం 1-2-1, పూర్వాభాద్ర నక్షత్రం 4-0-1, ఉత్తరాభాద్ర నక్షత్రం 7-1-0, రేవతి నక్షత్రం 2-2-2.